వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో బీసీసీఎల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్ ఆధ్వర్యంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఘన స్వాగతం పలికారు. బీసీసీఎల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్ మహిళలతో కలిసి బతుకమ్మ పాటలతో గ్రామమంతా గులాబీ వలయంగా కలిసి ఉంది. గ్రామంలో బీఆర్ఎస్ విజయచేలు పలుకుతూ రోహిత్ రెడ్డికి వెంట అడుగులు అడిగిస్తే అండగా పిలిచారు. మల్కాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని రోహిత్ రెడ్డి తెలిపారు. గ్రామ మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ముందుగా మరి మొన్న జరిగిన నా ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాపూర్ అదేవిధంగా సంగం కళ్యాణ్ నుంచి నాకు మంచి లీడ్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరందరూ నన్ను ఆశీర్వదించి నాకు లీడ్ ఇచ్చిన 2-3 కారణాల వల్ల మీ తాండూరు బిడ్డ, మీ బిడ్డ కొన్ని ఓట్లతోని ఓటమికి గురయ్యిండు. దానికి కారణాలు ఏంటో కూడా మనకు తెలుసు. ఎన్నికల ముందు కొంతమంది మోసగాళ్ళు మన పక్కన మనని నమ్మించి మన పక్కన చేరి మనకు వెన్నుపోటు పొడిచిరు, మనకు మోసం చేసిరు. కాబట్టి మనం ఓటమికి గురైనాం. మరి ఆ మోసగాళ్ళకు కూడా ఆ భగవంతుడు తగిన శాస్తి చేసిండు. ఆ మహేందర్ రెడ్డి కుటుంబానికి మరి ఈడికెళ్తే పోయి చేవెళ్ళలో పడ్డాడు, చేవెళ్ళదంటే మల్కాజ్గిరిలో పోయి పడ్డాడు. ఇప్పుడు మల్కాజ్గిరిలో కూడా తననికి తయారున్నారు. ఇక ఇంటికి పోయి ఖతమవుతాడు. అదేవిధంగా ఇక ఆయనతో పాటు ఆయనతో ఉన్న కొంతమంది మోసగాళ్ళు మనం నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఇక మహేందర్ రెడ్డి పోయేసరికి వీళ్ళు ఎటు కాకుండా ఖతమైపోయారు. అందరూ గాల్లో వెళ్తున్నారు, ఏం చేయాలని అర్థం కాక నెత్తి కొట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా తగిన శాస్తి జరిగింది. ఇక ఇంకొక కారణం, మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ ఓటమికి, మరి మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఓటమికి ఇంకో కారణం ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన జూటా మాటలు, అబద్ధపు మాటలు, 6 గ్యారంటీల పేరుతో చేసిన గారడి మోసం చేసిరు. మన తెలంగాణ ప్రజలకు ఆశ చూపి నమ్మించి మోసం చేసిర్రు. ఏమేమి చెప్పిర్రు వాళ్ళకి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు తెలుసు. మరి తెలంగాణ రాష్ట్రంలో రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, మొత్తం అందరు కూడా బీఆర్ఎస్ కేసీఆర్ తోనే ఉన్నారు. మరి వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపెట్టకపోతే మరి వాళ్ళ అధికారంలోకి రాలేరని చెప్పి వాళ్ళు ఈ 6 గ్యారెంటీల గారెడి ముచ్చట్లు చెప్పిర్రు. ఏమేమి చెప్పారు రైతులకు చూస్తే డిసెంబర్ 9వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. చేసిందా? ఏ ఒక్కరికన్నా అయిందా రుణమాఫీ? ఇక రైతు బంధు 10,000 కేసీఆర్ ఇస్తుండు. మళ్ళీ మనము ఎక్కువ చెప్పకపోతే ఓట్లు పడవని చెప్పి 15,000 ఇస్తామని చెప్పేసి ఆశ చూపిర్రు. ఇప్పుడు 10,000 రూపాయలకు కూడా గతి లేవు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు విత్తనం నాటంగానే మన ఫోన్లో టింగు టింగు అని చెప్పి డబ్బులు పడేటివి. ఇప్పుడు కోత కోసినాం, అమ్మేసినాం, ఇంకా చాలా అత్తా లేదు. మళ్ళీ అదే 10,000 ముచ్చట మాట్లాడుతున్నారు. 15,000 అనేది మోసం చేసారు. ఇక కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నారు. వరి పండించిన వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. 24 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇస్తా అన్నాడు. ఏది లేదు. 10 ఏళ్ల నుంచి మనం వ్యవసాయానికి బ్రహ్మాండంగా కంటి రెప్పపాటు కూడా కరెంటు తీయలే. రైతులు ఇష్టం వచ్చినప్పుడు పొద్దుగాల పూట పోయి పొలాలకు మోటార్లు వేసుకొని నీళ్లు పెట్టుకొని పంటలు పండించేటోళ్ళు. మరి ఇప్పుడు కరెంట్ ఉంటుందా? ఎంతో మంది రైతులు కరెంటు లేక పొలాలకు నీళ్లు పెట్టుకోలేక పొలాలు ఎండిపోతున్నాయి, బీడు వాడుతున్నాయి. మరి ఇంత మోసం రైతులకు చేసిరు. ఇక మన పెద్ద మనుషులకు, మరి పెద్ద మనుషుల ఓట్లు కూడా బీఆర్ఎస్ కేసీఆర్కి పడతాయి. ఇక వాళ్ళకు కూడా ఆశ చూపెట్టాలి పెన్షన్ వచ్చేటోళ్లకు.
అందుకేం చెప్పిండు, నేను 2000 కాదు 4000 ఇస్తా అన్నాడు. మరి ఎవరికన్నా ఇచ్చిండా 4000? ఇచ్చుడే కాదు. అమ్మ నీకు పెన్షన్ వస్తుందా? అలా పెద్దమ్మ నీకు పెన్షన్ వస్తుందా? నీకు వస్తుందా? మొన్న పెన్షన్ ఎప్పుడు వచ్చింది? 28 తారీఖు వచ్చింది పెన్షన్, అవునా? మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుండే? 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వస్తుండే. మరి ఇప్పుడు ఈ పెన్షన్ల మీద ఆధారపడి బతుకుతున్న వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, 28 తారీఖు దాకా పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళ జీవితం ఎట్లా సాగుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాదు ఈ బకాసురు, ఈ మోసగాళ్ళు మధ్యలో 1 నెల తినేసిరు. మధ్యలో 1 నెల రాలేగా పెన్షన్, తినేసిరు. ఇక అట్లా కొంతమంది వాళ్ళకు 4000 వస్తుందేమో ఆశతో అట్లా ఇవ్వటేసిరు. ఇక మన ఆడబిడ్డలు, మన అమ్మలు, మన అక్కలకేమో 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. 2500 రూపాయలు ఏ ఒక్కరికన్నా ఇచ్చిందా? అది కూడా మోసం చేసిండు. ఇంకేమన్నాడు? కళ్యాణ లక్ష్మి అని తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా? ఎందుకు బంగారం అయిపోయిందా? మార్కెట్ లో బంగారం దొరుకుతలే. మరి అంతేకాదు 5 నెలల నుంచి ఒక్కరికన్నా కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందా? మళ్ళీ మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెలకు ఒకసారి మీటింగ్ పెట్టి పెళ్లి చేసుకున్న ఆడబిడ్డల తల్లిదండ్రులకు 1,110,000 ఇచ్చేటోండి. మళ్ళీ ఇప్పుడు అది కూడా పోయింది. ఇంకా ఇంకేమన్నాడు? చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నాడు కదా. స్కూటీలు ఎన్ని స్కూటీలు ఇచ్చారు మల్కాపూర్ సంఘం కలన్న? సైకిల్ అని ఇచ్చిండా? సైకిల్ కాదు కదా, ఒక సైకిల్ బొమ్మ కూడా ఇయనికి చేత కాలేదు వీళ్ళకు. కేసీఆర్ కిట్టు లేదు, మరి ఏమీ లేవు. మీకు నేను చెప్తున్న పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరికి ఈ కాంగ్రెస్ వాడు 2000 ప్రతి నెల ఇచ్చి ఇంకా